ఈరోజు నేను చెప్పబోతున్నటువంటి వర్తమానము దేవుని కరుణ. చెప్పండి, దేవుని కరుణ. దేవుని 86వ కీర్తన 3వ వాక్యము. 86వ కీర్తన 3వ వచనాన్ని అందరూ చూడండి. ఈ కీర్తన రాసింది దావీదు మహారాజు. ఆయన ఏమంటున్నారంటే ఇక్కడ, ప్రభువా, ఎవరు ప్రభువు? మన దేవుడు. ఆయన పేరు యేసుక్రీస్తు. సుచరిత్ర కలిగిన దేవుడు ఆయన, విశ్వ సృష్టికర్త ఆయన. మనందరినీ, సర్వలోకాలని సృజించి పాలించి పరిపాలన చేయుచున్నటువంటి చక్రవర్తి ఆయన. యేసు అంటే ఆషామాషి కాదు. యేసు అంటే చాలా చులకనగా చూస్తున్నారు. యేసు అనే పేరుని చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు. యేసు 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 అంటే ఒక వెటకారములేక. యేసు అనే పేరు చాలా గొప్పది. యేసు అనే పేరు చాలా శ్రేష్టమైనది. యేసు అనే పేరు చాలా ఉన్నతమైనది. అలాంటి పేరు, దానికి దగ్గరగా ఉన్నటువంటి పేరు మరొక్కటి లేదండి. అంత గొప్ప నామం యేసు నామం. హల్లెలూయా. ఆ నామం గురించి తెలియక, ఆ నామము గురించి ఎరగక కొంతమంది మాట్లాడొచ్చు, కానీ మనము మాత్రము ఆ నామము చాలా గొప్పది, శ్రేష్టమైనది, ఘనమైనది అని మనం ఎల్లవేళలా ఆ నామాన్ని స్తుతించవలసిన వారం, ఆ నామాన్ని మహిమపరచవలసిన వారం, ఆ నామాన్ని పూజించి సేవించి ఆరాధించవలసిన వారం, అస్తమాను ఉచ్చరించవలసిన నామం అది మనకి. ఆ నామము చెబుతూ ఉంటే, ఆ నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటే, ఆ నామాన్ని పలుకుతూ ఉంటే ఎనర్జీ వచ్చేస్తుంది మనకి. అంత గొప్పది. దేవునికి స్తోత్రం. కొంతమందికి ఆ నామం వెర్రితనము, కానీ రక్షించబడుచున్న, రక్షించబడబోయే వారికి అది దేవుని శక్తి. హల్లెలూయా. ఏమండి, ఆయన మనకు దేవుడు, ఆయన మనకు ప్రభువు. దావీదు అంటారు, ప్రభువా, దినమెల్లా నీకు మొర్ర పెట్టుచున్నాను. హల్లెలూయా. రోజుకొక్కసారి కాదట, వారానికి ఒక్కసారి కాదట, దినమంతా. దినములో 7 పర్యాయాలు, దినములో 10 పర్యాయాలు, రోజులో అనేక మార్లు దావీదు మహారాజు మొర్ర పెడుతున్నాడంట. మొర్ర పెడతామంటే ప్రార్థించటం. దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థించువారై ఉండాలి. దేవుని బిడ్డలు అని చెప్పుకుంటారు, కానీ దేవునికి ప్రార్థన చెయ్యరు, దేవునితో మాట్లాడరు. దేవునితో మాట్లాడకపోతే
దేవుణ్ణి ప్రార్థించకపోతే దేవుని బిడ్డలు కారండి. దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అనంటే, దేవుణ్ణి ఇష్టపడుతున్నాము అనంటే, దేవుణ్ణి కోరుకుంటున్నాము అనంటే ఆ దేవునికి కొంచెం సమయం ఇవ్వాలిగా, దేవునితో మాట్లాడాలిగా, దేవునితో సహవాసం చేయాలిగా. అబ్బే మాకు కుదరదండి, మాకు లేదండి, మాకు తీరిక ఉండదండి అంటారు. మరి అలా తప్పించుకున్నప్పుడు నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు కాదు. లేఖనం చెబుతుంది, నువ్వు ప్రేమిస్తున్నావంటే ఆ ప్రేమించే వ్యక్తి కొరకు నువ్వు సమయాన్ని హెచ్చిస్తావు, సమయాన్ని కేటాయించుకుంటావు. నువ్వు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నావంటే ఆ వ్యక్తిని చూడాలి, ఆ వ్యక్తితో మాట్లాడాలి, ఆ వ్యక్తిని కలవాలి, ఆ వ్యక్తికి ఏదైనా ఇవ్వాలి. చూడవా? నువ్వు ప్రేమిస్తున్నావు అని అంటే దానికి ఒక క్రియ. అది దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటారు కొందరు, ఆయనతో మాట్లాడరు, ఆయనకి సమయాన్ని ఇవ్వరు, ఆయన దగ్గరికి రారు. ఇవన్నీ చేస్తూ దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే అది సర్వశుద్ధ అబద్ధము. దేవునికి స్తోత్రం. రాజైన దావీదు దేవుణ్ణి ఎంతో ప్రేమించే వ్యక్తి కాబట్టి అతడు అంత బిజీగా ఉన్నా ఒకసారి అంటాడు, నేను దినమునకు 7 సార్లు అంటాడు, ఒకసారి అంటాడు దినమునకు 3 సార్లు అంటాడు, ఒకసారి అంటారు ఇదిగో ఇలాగా దినమెల్లా. దేవునికి స్తోత్రం. నేను రోజంతా ప్రార్థన చేస్తాను. మరొక డౌట్ రావాలి, మరి ఆయన మహారాజు కదండి, ఎన్ని పనులు ఉంటాయి. ఒక కుటుంబాన్ని ఏలే యజమానుడు కదండి, ఎన్ని వ్యవహారాలు ఉంటాయి. నిజమే, ఉంటాయి, ఉండకుండా లేవు. మరి ఆ వ్యవహారాలు, ఆ పనులు, ఆ పాలన పక్కన వదిలేశాడంటే వదల్లా, విడిచిపెట్టలేదండి. అది చేస్తూనే దేవునితో అనుసంధానం. దేవునికి స్తోత్రం. ఏమండి, కుటుంబం చాలా గొప్పది. దేవుడు మనకిచ్చిన పని చాలా గొప్పది. కుటుంబంతో ఉంటూ మన పని చేసుకుంటూనే దేవునితో మనం సంబంధాన్ని కలిగి ఉండాలి. అది నిజమైన భక్తి. హల్లెలూయా. అయితే ఇక్కడ ప్రార్థన చేస్తూ ఏం చెప్పుకుంటున్నాడంటే, ఏమండి, నన్ను కరుణింపుము. ఇది మన వర్తమానం. చెప్పండి చెప్పండి, ఏమంటున్నాడు? నన్ను కరుణించుము. దేవునికి స్తోత్రం. చూడండి 119వ కీర్తనలో 58వ వచనము ఏమంటుందో, కటాక్షముంచుమని నా పూర్ణ హృదయముతో. చూసారా అండి? ఏమండి, ఇందాక 86వ కీర్తన 3వ వచనములో నన్ను కరుణించుము అన్నాడు. ఎందుకు అలా అంటున్నాడు? దేవుని కరుణ, దేవుని కటాక్షము, దేవుని దయ ఎంత ముఖ్యమో ఎరిగినవాడితను. దేవుని కనికరము, దేవుని కటాక్షము, దేవుని కరుణ ఎంత ప్రధానమో తెలిసిన ఆయన. మనకు తెలియటం లేదు. ఏమండి, మనం గుర్తించట్లేదు దేవుని కనికరం, దేవుని కరుణ, దేవుని దయ ఎంత గొప్పదో. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి, కటాక్షముంచుమని నా పూర్ణ హృదయముతో. పెదాలతో కాదు. కొంతమంది పెదాలతో పప్పలుండేస్తారు. అసలు మాటలు ఎలా ఉంటాయంటే పప్పలు తినేస్తున్నామేమో అని అనుకుంటాం. ఒట్టిదే,
పెదాల మీద పప్పలు. అసలు మాటలు చూస్తే ఎలాగుంటాయంటే అలాగా. మాటలు కాదు, మనస్సుతో, కేవలం పదములు కాదు, హృదయముతో కోరుకోవాలి మనం. హల్లెలూయా. ఏమంటున్నాడు తెలుసా? నా పూర్ణ హృదయముతో నిన్ను బ్రతిమలాడుకొనుచున్నాను. ఎస్, ప్రార్థన చేసి వదిలేయడం కాదు, దేవుణ్ణి మనం బ్రతిమలాడుకోవాలి, దేవునికి మనం మొర్ర పెట్టుకోవాలి. కొంతమంది ప్రార్థన అంటే దేవునికి ఏదో ఆర్డర్ వేసినట్టుగా చేస్తారు. ఏదో ఆయన సర్వెంట్ లాగా, ఆయన ఏదో దేవదూతలాగా అడిగిన వెంటనే తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తాడు. ఇప్పుడు జొమాటోలు, స్విగ్గీలు వచ్చాయి కదా, ఫోన్లో కొడితే 10 నిమిషాల్లో క్యారేజీ రెడీ. అలాగనుకుంటున్నారు కొంతమంది. ప్రార్థన చేసిన వెంటనే ప్రభు బాస్కెట్తో పట్టుకొచ్చి అక్కడ పెడతాడు అనుకుంటున్నారు. తప్పు. అలా ఎప్పుడు కోరొద్దు, అలా ఇస్తాడని ఎప్పుడు చూడొద్దు. హల్లెలూయా. ప్రార్థించటం అనేది ఏమండి, అడుగుట, మొర్రపెట్టుట, బ్రతిమలాడుకొనుట అనేది దేవుని మీద ఉన్న ప్రేమ, దేవుని మీద ఉన్న భయం, దేవుని మీద ఉన్న భక్తిని మనం ప్రదర్శించేది. అర్థమైందండి? హల్లెలూయా. నీ భక్తిని దాంట్లో ప్రదర్శించాలి, నీ భయాన్ని, నీ నమ్మకాన్ని ప్రార్థనలో చూపెట్టాలి. కొంతమంది వేసే ప్రశ్నలు చాలా వింతగా ఉంటాయి. ఇంతకాలం బట్టి చేస్తున్నాను నాయనా, ఇంతకాలం బట్టి చేస్తున్నాము బాబు అన్నా, దేవుడు మాకేమీ ఇవ్వలేదు అంటారు. దేవుడు మాకేమీ ఇవ్వలేదు అంటారు. దేవుడు మాకేమీ చేయలేదు అంటారు. నేను ఒక్క మాటలో చెప్తున్నాను, ఇవ్వకపోవడం ఆయన ఇష్టమేమో, చెయ్యకపోవడం ఆయన చిత్తమేమో, మనం మాత్రం క్వశ్చన్ వేయకుండా ప్రార్థన చేయడమే మన భక్తి. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రశ్నలు వేయడం వల్ల, లేకపోతే రిస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల ఏదో పెద్ద గొప్ప చుట్టుపక్కల అందరితో కూడా అబ్బా అవునా అని అనిపించుకోవడం తప్ప ఒరిగేది జరిగేది ఏమీ లేదు. ప్రార్థన ఎలా చేయాలో, ఏ ప్రార్థన ఆయన వింటాడో, ఏ ప్రార్థనకు జవాబు వస్తుందో వాక్యం చెప్తుంది. అవి వినాలి, అవి చదవాలి, అవి నేర్చుకోవాలి. ఆ ప్రకారంగా మనం ప్రార్థించుకుంటూ ఎదరికి వెళ్ళిపోవాలి. మనం ప్రశ్న వేసుకుని నిలబడిపోతే నష్టం మనకే. హల్లెలూయా. ఏమండి, బైబిల్ గ్రంథములో ఎంతోమంది ప్రార్థనలు చేశారు. అన్ని ప్రార్థనలకు జవాబు వచ్చాయా? అన్ని ప్రార్థనల్లో విజయం చూసారా? అన్ని ప్రార్థనల్లో కూడా అద్భుతాలు జరిగాయా అంటే జరగలేదు. కొన్ని అడిగిన వెంటనే వచ్చాయి, కొన్నేమో చాలా అడిగాక వచ్చాయి, కొన్నేమో ఎంత అడిగినా రాలేదు. ఏమండి, ఒక మాటలో చెప్తున్నాను, ప్రార్థన చేయడం వరకే మన పని. మన పని ఏంటండి? ప్రార్థించడం వరకే. ప్రార్థించడం వరకే మన పని. ఆ తర్వాతది నీ పని కాదు, ఆ తర్వాతది నా పని కాదు. దేవునికి స్తోత్రం. మన పని మనం శుద్ధిగా చేసుకుందాం. దేవుడు మనకిచ్చిన పనిలో నమ్మకంగా సాగిపోదాం. దేవుడు మన మీద పెట్టిన పనిని మనం చక్కగా నిర్వర్తించుకుందాం. అది మనకి మంచిది. ఇక్కడ దావీదు అంటున్నారు కదా, నేను నా పూర్ణ హృదయముతో నిన్ను
బతిమలాడుకొనుచున్నాను. దేంతో బ్రతిమలాడుకుంటున్నాడంట? నా పూర్ణ హృదయం, నా నిండు మనస్సు, నా పూర్తి హృదయం. సగమట్టు సగమిటు కాదండి, నా పూర్ణ హృదయం, నా నిండు మనస్సుతో నేను నా దేవుణ్ణి బ్రతిమలాడుకొనుచున్నాను. ఆ తర్వాత నీవిచ్చిన మాట చొప్పున నన్ను. దేవుడు మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. మాట మార్చాడు. ఇచ్చిన మాటను తప్పడు. ఆయన వాగ్దానం చేశాడు. ఏమని? నేను నిన్ను కరుణిస్తాను, నేను నీ మీద దయచూపుతాను, నేను నీకు సహాయము చేస్తాను, నేను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను. ఎంత మంచి దేవుడు అంటే, ఏమండి, నా దూతను పంపిస్తాను, నా సేవకుడిని పంపిస్తాను, లేకపోతే ఇంకా దానికి ఆజ్ఞిస్తాను, ఇంకా దీనికి ఆజ్ఞిస్తాను అని చెప్పలా. నేను ఆదుకుంటాను, నేను విడిపిస్తాను, నేను రక్షిస్తాను, నేను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఏ రాజైనా, ఏ ఆఫీసర్ అయినా, ఏ గొప్ప వ్యక్తి అయినా సరే, మా వాళ్ళకి చెప్తాను, లేకపోతే పోలీసు వాళ్ళు చెప్తాను, లేకపోతే సర్పంచ్కి చెప్తాను, లేకపోతే వాళ్ళకి చెప్తాను, వీళ్ళకి చెప్తాను అంటారు. మన దేవుడు చూడండి, మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, మనకి ఏదైనా నష్టం వచ్చినప్పుడు, మనకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఆయన ఏమైనా వాగ్దానం చేశాడో తెలుసిన? నేను నిన్ను రక్షిస్తాను, నేను నిన్ను విడిపిస్తాను, నేను నీకు సహాయం చేస్తాను. అది యేసయ్య గొప్పతనం. హల్లెలూయా. ఆయన పిలిస్తే, ఆయన ఆజ్ఞాపిస్తే, ఏమండి, చేయటానికి ఎంతమంది లేరు. ఎన్ని కెరూబులు, శరాపులు, దేవదూతలు, పరిశుద్ధులు ఎంతమంది లేరు ఆయన దగ్గర. వాళ్ళెవ్వరికి చెప్పడండి, ఆయనే తన చెయ్యి చాచి. దేవునికి స్తోత్రం. ఇంతకీ మన ప్రశ్న ఏంటంటే, దేవుని కరుణ మనకు అవసరమా? దావీదు గారు ఇంతగా బ్రతిమలాడుతున్నాడు కదా, నేను హృదయంతో అడుగుతున్నానయ్యా, మనస్సుతో అడుగుతున్నానయ్యా, దినమంతా అడుగుతున్నానయ్యా, నీ కరుణ కావాలి, నీ కటాక్షం కావాలి, నీ దయ కావాలి, నీ ప్రేమ కావాలి అంటున్నాడు కదా. నిజమే, ఆ కరుణ మనకు అవసరమా? అవును, అవసరమే. దేవునికి స్తోత్రం. దేవుని కరుణ, దేవుని కృప, దేవుని కటాక్షం మనకందరికీ కావాలి, మనకందరికీ రావాలి. హల్లెలూయా. ఎందుకో ఒక 2-3 మాటలు నేను మీకు చూపిస్తాను. 6వ కీర్తన. ఈరోజు కొంచెం ఎక్కువ రెఫరెన్స్లో చూపిస్తాను, ఏమి అనుకోకండి. చాలా చక్కని వర్తమానం ఇది కనుక ఆ వాక్యం చదివితేనే మీకు బాగా అర్థమవుతుంది. 6వ కీర్తన 2వ చరణం. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదరుచున్నవి, నన్ను. తన బాధ చెప్పుకుంటున్నాడండి దావీదు గారు. తన బాధని చెప్పుకుంటున్నాడు. ఏమని? నేను కృషించి ఉన్నాను, నా ఎముకలు అదిరిపోతున్నాయి, కాబట్టి నీ కరుణ నాకు, నీ దయ నాకు, నీ కటాక్షము నాకు అవసరం. ఈ మధ్యాహ్నం మనం కూడా ఆలోచన చేద్దాం. దావీదులాగానే మనం కూడా చాలా విషయాల్లో కృంగి ఉన్నాం.
కృషించిపోతున్నాం. చాలా విషయాల్లో బలహీనపరచబడుతున్నాం. చాలా విషయాల్లో అదిరిపోతున్నాం. బెదిరి చూపులు చూస్తూ ఉన్నాం. ఎవరైనా వచ్చి ఏదైనా ఇస్తే బాగుండు, ఎవరైనా వచ్చి ఏదైనా చేస్తే బాగుండు అని అనుకుంటున్నాం. ఆ టైంలో దావీదు గారు ఏమంటున్నారు తెలుసా? నీ కటాక్షం ఉంటే చాలయ్యా, నీ కరుణ ఉంటే చాలయ్యా, నీ దయ నాకుంటే చాలు. కృషించిపోయిన నా జీవితాన్ని, అదిరిపోతున్న నా బ్రతుకును నిలబెడుతుంది నీ కృప, నీ కరుణ అని దాని అర్థం. ఇంకొక మాట చూడండి, 31వ అధ్యాయం 9వ వచనం. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను. నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోచున్నది. నా ఎముకలు క్షీణించుచున్నవి. నా శత్రువులకందరికీ నేను నిందాస్పడునై ఉన్నాను. నా పొరుగు వారికి విచారణకారముగా ఉన్నాను. నా నెలవరులకు భీకరుడనై ఉన్నాను. వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోవుదురు. మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడి తిని, ఓటి కుండ వంటి వాడనైతిని. అనేకులు నా మీద దురాలోచన చేయుచున్నారు, నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు. వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది. 4 దిశలను నాకు భీతి. తన బాధలన్నీ చెప్పుకుంటున్నాడండి. ఏమండి, నీ బాధలు, నీ బలహీనతలు, నీ భయాలు, నీ ఆందోళనలు, నీ ఆలోచనలు, నీ టెన్షన్స్ దావీదులాగా ఎప్పుడైనా దేవునికి చెప్పావా? దేవుణ్ణి అడిగావా? దేవునికి చెప్పట్లేదు కానీ మనుషులకు చెబుతున్నాం. ఏమండి, దేవుణ్ణి అడగటం లేదు కానీ సేవకులను అడుగుతున్నాం. దేవుణ్ణి బ్రతిమలాడటం లేదు కానీ వాళ్ళని వీళ్ళని బ్రతిమలాడుతూ ఉన్నాం. హల్లెలూయా. వాళ్ళని వీళ్ళని బ్రతిమలాడితే మనకు అవమానం. వాళ్ళని వీళ్ళని బ్రతిమలాడితే మనకు సిగ్గు. వాళ్ళ వైపు వీళ్ళ వైపు మన చేతులు చాపితే ఏమండి మనకి నష్టం కలుగుతుంది. మనం అడగవలసింది, కోరవలసింది, చెప్పవలసింది మన దేవుడైన యెహోవానే. హల్లెలూయా. ఎందుకు అని నేను చెప్తున్నాను అనంటే, ఆయన్ని అడిగితే మీకు కరుణ దొరుకుతుంది. ఆయన్ని కోరితే మీకు కటాక్షం దొరుకుతుంది, కృప దొరుకుతుంది. హల్లెలూయా. కృప అంటే తెలుసు కదా, అర్హత లేనటువంటి వారికి దేవుడిచ్చేదాన్ని, దేవుడు చేసేదాన్ని, దేవుడు ప్రసాదించేదాన్ని కృప అంటారండి. ఆ కృపని ఫీజు పెట్టో, పని చేసో, రికమెండ్ చేసో, ఇంకోటి చేసో తెచ్చుకోలేము. కృప అనేది దేవుడిచ్చేది. కృప అనేది దేవుడు ప్రసాదించేది. కృప ఎప్పుడు ఇస్తాడంటే దేవుడు, కృప ఎవరికి దొరుకుతుందంటే తన్ను అడుగువారికి, తనకు ప్రార్థన చేయవారికి. ఇక్కడ దావీదు చూడండి, దేవుని కరుణ అవసరం ప్రతి ఒక్కరికి. దేవుని కృప కావాలి ప్రతి ఒక్కరికి. దేవుని దయ కటాక్షం లేకుండా ఒక్క రోజు కాదు కదా, ఒక్క గంట కాదు కదా, ఒక్క నిమిషం కూడా మనము జీవించలేము. హల్లెలూయా. నేను కృంగిపోయాను ప్రభువా, నా జీవితము చిందరవందరైపోయింది తండ్రి. విచారం, నీరసం, దుఃఖము,
నిట్టూర్పులు, నా బలహీనతలు, శత్రువులు నన్ను మోసం చేసి, ఇలా తన బాధలన్నీ చెప్పుకుంటున్నాడండి. చివరికి ఇంకొక మాట, 41వ కీర్తన 4వ వచనం, యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. నన్ను కరుణింపుము. 4 వచనాలు చదివించాను. ఈ 4 వచనాల్లో మనకు కనబడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుని కరుణ మనకు అవసరం. దేవుని కటాక్షం మనకు చాలా ప్రధానం. దేవుని దయ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. దేవుని సాయము మనకు చాలా చాలా అవసరం. నాకు డబ్బులు ఉన్నాయి, ఉద్యోగం ఉంది, పొలం ఉంది, బలం ఉంది, బలగం ఉంది, నాకేంటి అనుకోవద్దు ఎప్పుడు. దేవునికి స్తోత్రం. అవి ఎప్పుడు ఉంటాయో, ఎప్పుడు పోతాయో, లేక వాటన్నిటినీ కలిగిన నీవు నేను ఎప్పుడు వరకు ఉంటామో, ఎప్పుడు విడిచి వెళ్ళిపోతామో తెలియదు. కానీ శాశ్వతుడైన దేవుడు, మారని మార్పు లేని నమ్మదగిన దేవుడు నీకు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన చెబుతున్నాడు, నేను నా కరుణ, నా కృప, నా దయ, నా ప్రేమ నీకు ఇస్తాను అని ఆల్రెడీ ఎప్పుడో వాగ్దానం చేసేసాడు. ఆ వాగ్దానాన్ని మరిచిపోతున్నాం మనం. దేవుడిచ్చిన ఆ మాటని పెడచెవిని పెడుతున్నాం. ఎన్నో బాధలు, ఎన్నో బలహీనతలు, ఎన్నో అపజయాలు, ఎన్నో సూటిపోటు దెబ్బలు తగులుతున్నాయి. పీడింపు ఎదురవుతుంది, శత్రుత్వం పెరుగుతుంది, బాధలు ఎక్కువవుతున్నాయి, అప్పులు ఎక్కువవుతున్నాయి. అయినా సరే దేవుని మాటను జ్ఞాపకం చేసుకోవడం లేదు. మనం దేవుడి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవడం లేదు. దేవుడు మాటిచ్చాడు కదా, నన్ను అడుగుము. దేవుడు వాగ్దానం చేశాడు కదా, నిన్ను విడిపించడానికి నేను నీకు తోడై ఉంటాను అని. ఆ మాటలు మర్చిపోయి ఆ వాగ్దానాలు పెడచెవిని పెట్టేసి, అయ్యగారికి చెప్పలేదు, అమ్మగారికి చెప్పలేదు, మా అమ్మకు చెప్పలేదు, మా నాన్నకు చెప్పలేదు అని మనుష్యులకు చెప్పడానికి, మనుష్యులకు చేరవేయడానికి మనం త్వరపడుతున్నాము. కానీ దేవుణ్ణి అడగడానికి, దేవుణ్ణి బ్రతిమలాడడానికి మాత్రం మనం వెనక్కి తగ్గుతూ ఉన్నాం. హల్లెలూయా. ఈ జూన్ మాసంలో ఈ మొదటి శుక్రవారపు ఈ ప్రార్థనకి విచ్చేసిన మీ అందరికీ నేను చెబుతున్నటువంటి మాట, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. వాగ్దానం చేసిన దేవుడు మాట తప్పని దేవుడు. ఆయన వాగ్దానాన్ని బట్టి నేను తప్పక కరుణిస్తాడు, తప్పక విడిపిస్తాడు, తప్పక నిన్ను ఆదుకుంటాడు. నువ్వు పడిన గుంటలో నుంచి ఆయన నిన్ను పైకి లేవనెత్తుతాడు.